అవును, 2010లో జపాన్కి తీర్థం పంపించమన్నారు, పంపించా? మర్చిపోయింది స్వామి. మర్చిపోయావా? ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా? సునామీలో కొట్టుకుపోయింది స్వామి. అమ్మో, పచ్చి కుక్కలా మారిపో. బాబా మీరు సూపర్, బాబా మీరు సూపర్. మీరెవ్వరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి. పేట? అవును స్వామి, ఎప్పుడూ నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను. ఇప్పుడు పేట ఎలా ఉంది? మీరు పేట వచ్చారా? వచ్చాను. అది 1500 సంవత్సరాల క్రితం. మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా. చూడటమేమిట్రా డింబక, డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా అని బతికిలాడేవాడు. గెట్ అవుట్ అనేవాడిని. టిప్ప? అప్పుడు టిప్పున్నాడా? ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది. అరే చుప్పుకే! నీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ. ఆయన విసిగించారనుకో, జానం రోజులు పేడంటే ఆయన మళ్ళీ కళ్ళు తరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది. అమ్మో వద్దు స్వామి, మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం. స్వామి, మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. నీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. స్వామి. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట. స్వామి. సరే, మీరు పని చేయండి. స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి. సంవత్సరానికి ఒకసారి చెప్పిన 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి. మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవ. తెలిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా, అవును. మీరు బొచ్చు కుక్కలు. మేము తెరవు స్వామి. ఏమేమి కళ్ళు తెరిచావు? అరే నువ్వు కూడా కళ్ళు మూసాయి. మూసుకున్నావు స్వామి. పోయామోసం. పోయామోసం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?